బస్టాండ్ సెంటర్లో మహివర్ధన్ అనే వ్యక్తి హత్యకు గురవడం కలకలం రేపింది. మాజీ మంత్రి వైసీపీ నేత మోపిదేవి కుటుంబ సభ్యుల ప్రమేయంపై ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. హత్యకు వ్యతిరేకంగా దళిత సంఘాలు ఆందోళనకు దిగడం ఉద్రిక్తతలకు దారితీసింది. మరోపక్క మృతుడి కుటుంబ సభ్యులను రేపల్ ఎమ్మెల్యే అనగాని పరామర్శించారు. అంతవరకు ప్రశాంతంగా ఉన్న గుంటూరు జిల్లాలోని నిజాంపట్నం బస్టాండ్ సెంటర్ ఒక్కసారిగా ఉలిక్కిపడింది. మహివర్ధన్ అనే వ్యక్తి దారుణ హత్యకు గురయ్యాడు. ఇనుప రాడ్లతో దుండగులు వెంటపడి తరిమి కొట్టి చంపారు. నడి రోడ్డుపై హత్య ఘటనతో స్థానికులు భయాందోళనకు గురయ్యారు. హత్య జరుగుతున్న సమయంలో ఆ ప్రాంతంలో ఉన్నవారు భయంతో పరుగులు తీశారు. ఏం జరుగుతుందో తెలిసేలోపు మహివర్ధన్ను చంపి దుండగులు అక్కడి నుంచి పరారయ్యారు. మాజీ మంత్రి వైసీపీ నేత మోపిదేవి కుటుంబ సభ్యులే తన భర్తను హత్య చేశారంటూ మృతుడి భార్య ఆరోపించింది. తన భర్తను చంపిన వారిని శిక్షించాలంటూ కన్నీరు మున్నీరైంది. ఫోన్ చేసి మాతో పెట్టుకుంటున్నావు, నువ్వు జాగ్రత్త అని చెప్పాడు. నువ్వు జాగ్రత్త అని చెప్పాడు, మాతో పెడతాను. రండి రండి ఇప్పుడు రండిరా, నా మొగుడు అన్యాయం జరగవలసింది. మోపిదేవి వెంకటరావు వీళ్ళిద్దరు కలిసి చంపాలనుకుంటున్నారంట. వీళ్ళిద్దరు కలిసి ఖచ్చితంగా మేము ఉంటామని అంటున్నారంట. ఎవడైనా సరే ఎందుకు చంపాలనుకుంటున్నారు? పొలాల నుంచండి, పొలాల నుంచి అది వాళ్ళు అమ్మేస్తున్నారు. వాళ్ళకి సంబంధమే లేదు. అయినా కానీ ఖర్చు పెట్టారు నా భర్త మీద ఖర్చు పడి చేశారంతా. శంకర్రావు అన్న కొడుకు ఎమ్మెల్యే అన్న కొడుకు ఇద్దరు కలిసి చేసిందే. ఎమ్మెల్యే అంటే మోపిదేవి వెంకటరావు వీళ్ళిద్దరు లేవలా నడి రోడ్లో చంపారు. న్యాయం చేస్తారు. అసైన్ ల్యాండ్ విషయంలో గత కొంతకాలంగా వివాదం సాగుతోంది. దళితులకు ఇచ్చిన భూములలో గత కొంతకాలంగా ఆక్రమణలు జరుగుతున్నాయి. ఈ భూములలో వైసీపీ నేతలు చేపల చెరువులు సాగు చేస్తున్నారు. దీంతో కొంతకాలంగా వీరి మధ్య వివాదం కొనసాగుతోంది. ఈ క్రమంలోనే ఈ హత్య జరగడం కలకలం రేపింది. మహివర్ధన్ హత్యకు నిరసనగా పెద్ద ఎత్తున దళిత సంఘాలు ఆందోళనకు దిగాయి. రోడ్లపై బైఠాయించి తమ నిరసన తెలిపాయి. మాజీ మంత్రి వైసీపీ నేత మోపిదేవి కుటుంబ సభ్యులకు వ్యతిరేకంగా ఆందోళనకారులు నినాదాలు చేశారు. దళితులకు కేటాయించిన భూములను ఆక్రమించిన వారిపై చర్యలు తీసుకోవాలంటూ డిమాండ్ చేశారు. అటు రాష్ట్ర పౌర హక్కుల సంఘం నాయకులు సైతం మహివర్ధన్ హత్యను తీవ్రంగా ఖండించారు. ఆర్టీసీ బస్టాండ్ దగ్గర జరిగిన దళిత యువకుడు హత్య కేసులో వైఎస్ఆర్సీపీ ఇన్ఛార్జిగా ఉన్నటువంటి మోపిదేవి వెంకటరమణ అతని కుటుంబ సభ్యుల్ని పై కేసు నమోదు చేసి వెంటనే అరెస్ట్ చేయాలని చెప్పేసి పౌర హక్కుల సంఘంగా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. అసైన్డ్ భూములు సాగుకు పనికిరాకుండా చేపల చెరువులుగా మార్చి దౌర్జన్యపూరితంగా దళితుల దగ్గర నుంచి మోపిదేవి వెంకటరమణ అతని అనుచరులు కాజేయటం జరిగింది. మరోపక్క మహివర్ధన్ కుటుంబాన్ని రేపల్లె ఎమ్మెల్యే అనగాని పరామర్శించారు. బాధిత కుటుంబాన్ని ఆదుకునేందుకు వ్యక్తిగతంగా 5 లక్షల ఆర్థిక సాయం చేశారు. దళితులపై మోపిదేవి సోదరుల దౌర్జన్యాలు పెరిగిపోతున్నాయంటూ మండిపడ్డారు. దళితుల భూములు వారికే చెందేలా చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు. మహివర్ధన్ అనే ఒక దళిత నాయకుడు, ఉద్యమకారుడు, దళితుల పట్ల నిత్యం పోరాడే ఒక మంచి మనిషి హత్య గురవడం నిజంగా చాలా బాధాకర విషయం. ఏదైతే వారి భూములను అన్యాక్రాంతంగా చేసుకుంటూ ఇక్కడ ఉన్నటువంటి వైసీపీ నాయకులు ఏదైతే కబ్జా చేసుకున్నా దానిపైన వాళ్ళు నిత్యం పోరాడుతూ మాకు కూడా రిప్రజెంట్ నుంచి జరిగింది. మేము కోర్టు నుంచి కూడా అది వారికి అనుకూలంగా కూడా తీసుకొచ్చాము. ఆ కబ్జా పైన ఎప్పటికప్పుడు గొడవలు జరుగుతూ ఉంటే కూడా మేము అపకృతం చేస్తూ ఉన్నాం. ఇది కొంతమంది అధికారుల నిర్లక్ష్యం. ముందు తప్పకుండా వాళ్ళపై పూర్తిగా యాక్షన్ తీసుకునే బాధ్యత మేము తీసుకుంటాము. మాజీ మంత్రి మోపిదేవి వెంకటరమణ అవ్వచ్చు, వారి సోదరుడు ఏదైతే అన్నాథ్ బాబు ఉన్నాడో మొన్న కూడా 2 రోజుల క్రితం కూడా వాళ్ళ ఇంటికి ఫోన్ చేసి బెదిరించాడని చెప్పేసి కూడా
ఎవరైతే డిసీజ్ ఉన్నారో వారి భార్య కూడా తెలియజేయడం జరిగింది. ఇలాంటి దుశ్చర్యలు పాల్పడుతున్నటువంటి మోపిదేవి బ్రదర్స్ కి ఇప్పుడు కూడా ఈ ఎవరు క్షమించారు. ఎందుకంటే మొన్న కూడా ఏదైతే ప్రేమ అనే ఒక దళితుడిని కూడా చెరుకుపల్లి చెందిన అతను కూడా మాచర్లో మర్డర్ చేశారు. మాజీ మంత్రి వైసీపీ నేత మోపిదేవి సోదరులపై ఆరోపణలు వెల్లువెత్తడంతో ఈ హత్య గుంటూరు జిల్లా వ్యాప్తంగా రాజకీయ ప్రకంపనలు రేపుతోంది.